2019 నుంచి 2024 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి లడ్డు యొక్క తయారీకి సంబంధించి కల్తీ నెయ్యి సరఫరా చేసినటువంటి కేసులో నిన్నటి రోజున సిట్ అధికారులు ఫైనల్ ఛార్జ్ షీట్ నెల్లూరులోని ఏసీబీ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. అయితే దాదాపుగా 14 నెలల పాటు జరిగినటువంటి ఒక సుదీర్ఘ విచారణలో ఏ అంశాలు పొందుపరిచారు, ఆ ఫైనల్ ఛార్జ్ షీట్లో ఏ అంశాలు నమోదు చేశారు, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాష్ అప్సాని గారు. సో నమస్కారం అండి. నమస్కారం. సో మొత్తానికి ఈ యొక్క తిరుమల తిరుపతి లడ్డు కేసుకు సంబంధించి ఎంతో మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం. దాదాపు 14 నెలల పాటు విచారణ చేశారు సిట్ అధికారులు కూడా. మాజీ టీటీడీ చైర్మన్ పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి కావచ్చు, మరోపక్క బోర్డు మెంబర్ ఉన్నట్టు చెవిరెడ్డి, వీళ్ళందరూ కూడా విచారించారు. చాలా మందిని అరెస్టులు కూడా చేశారు. వీటన్నిటి ఫలితం ఈ రోజు ఆ ఛార్జ్ షీట్ లో ఏం నమోదు చేశారంటే మీరేమంటారు? ఇప్పుడు వాస్తవంగా 2024 జూలై నెలలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తిరుమల శ్రీవారికి నైవేద్యంగా నివేదించే లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కంటామినేటెడ్ నెయ్యి వాడుతున్నారు. దాన్ని మేము ఎన్డీడీబీ ల్యాబ్ లో టెస్ట్ చేపిస్తే అందులో జంతు అవశేషాలు ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఈ విధమైన నెయ్యి లాంటి పదార్థంతో శ్రీవారిని అపవిత్రం చేశారు, కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభిప్రాయాన్ని దెబ్బతీశారు అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేయగానే రాష్ట్రం, దేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులందరూ కూడా ఉలిక్కిపడ్డారు. మనం అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి సన్నిధిలో ఇటువంటి దురాచారమా, అటువంటి శ్రీవారికి సంవత్సరాల తరబడి ప్రసాదంగా నివేదించిన లడ్డు ఇటువంటి పదార్థంతో తయారు చేయబడిందా? ఇప్పుడు చాలా మంది ఆచార వ్యవహారాలతోటి మడి శుచితోటి ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితకాలం ప్యూర్ వెజిటేరియన్స్ గా ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా భక్తి ప్రవృత్తులతో స్వామిని దర్శనం చేసుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రసాదంగా ఆ లడ్డూని సేవించుంటారు కదా, స్వీకరించుంటారు కదా. మరి అంతటి భక్తి ప్రవృత్తులతోటి ఆ స్వామివారి ప్రసాద రూపంలో స్వీకరించిన ఆ లడ్డు తయారీకి వినియోగించిన పదార్థం ఈ విధమైన కంటామినేటెడ్, అడల్టరేటెడ్ అని చెప్పని నిర్ధారణ అయింది అని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించగానే ప్రతి ఒక్కళ్ళకి రోమాలు నిక్కపొడుచుకున్నాయి, ఆగ్రహ వేశాలు కట్టలు దించుకున్నాయి. నాడు పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, నాడు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వారి ఇరువురు హయాంలో కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా కొనసాగిన ధర్మారెడ్డి, వీళ్ళందరి మీదకి ఆగ్రహ వేశాలు మల్లుతున్న సందర్భంలో ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారులతోటి, గోపీనాథ్ జెట్టి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి లాంటి ఇంటెగ్రిటీ కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారులతోటి ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేసి వారి ద్వారా విచారణ చేపిస్తున్న క్రమంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షపూరితంగా మా మీద మమ్మల్ని వేధింపులకు గురి చేయడం కోసం ఈ తప్పుడు కేసులు నమోదు చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. మేము ధర్మకర్తల మండలి చైర్మన్లుగా స్వామివారికి సేవకులుగా పనిచేశాం కానీ స్వామివారి సన్నిధిలో ఎటువంటి తప్పులు చేయలేదు, అపచారాలు చేయలేదు. కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఈ పొలిటికల్లీ మోటివేటెడ్ ఈ సిట్ విచారణని స్తంభింపజేయండి అని చెప్పని స్వయాన వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యాడు. అతని అంటే ప్రే అంటారు, ఒక కేసు సుప్రీంకోర్టులో ఏ కోర్టులో అయినా సరే ఫైల్ చేసినప్పుడు ఆ కేసు ద్వారా ఏమి కోరుకుంటున్నారు అనేది ప్రే అంటారు. ఓకే, అతని ప్రేని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు అతని అభిప్రాయాలకి గౌరవం ఇస్తూనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమించి విచారణ జరుపుతున్న సిట్టు విచారణ స్తంభింపజేస్తూ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో నియమించబడ్డ ఇద్దరు సీనియర్ సిబిఐ అధికారులు, ప్రభు గారు సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా, అలాగే రాంబా గారు అని చెప్పని ఆయన సిబిఐ ఎస్పీగా, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, గోపీనాథ్ జెట్టి గారు, వీళ్ళ నలుగురికి తోడు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధికారి ఒకళ్ళు, వీళ్ళతో ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి మీరు రిపోర్టు న్యాయస్థానానికి ఇవ్వమని చెప్పని అడిగారు. వాళ్ళు సిబిఐ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. విచారణ జరిపిన తర్వాత వైవి సుబ్బారెడ్డి ఏరి కోరి తెచ్చుకున్న విచారణ సంస్థ ఇది. తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా నియమించబడ్డ విచారణ సంస్థ కాదు, సుప్రీంకోర్టు నియమించిన విచారణ సంస్థ, సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరుపుతున్న విచారణ సంస్థ. వాళ్ళు జరిపిన విచారణలో 2019-24 మధ్య బోలేబాబా డైరీ అని చెప్పని వైవి సుబ్బారెడ్డి ద్వారా టెండర్ కట్టబెట్టబడిన సంస్థ. ఆ సంస్థకి ఆ టెండర్ కట్టబెట్టే క్రమం కూడా ఒకసారి పరిశీలిస్తే అప్పటి వరకు కర్ణాటక రైతు సమాఖ్య నుంచి నందిని నెయ్యి సరఫరా జరుగుతూ ఉంటే వాళ్ళు నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ లో లాభాపేక్ష లేకుండా స్వామివారి నైవేద్యం కోసం వినియోగించే నెయ్యి కదా అని చెప్పని అలా స్వామివారి సేవకి ఆ నెయ్యి సరఫరా చేయటం తమకి అదృష్టంగా భావించే వాళ్ళు లాభాపేక్ష లేకుండా 490 రూపాయలకి బెస్ట్ క్వాలిటీ నెయ్యి సరఫరా చేస్తూ ఉన్నారు. దాన్ని ఎక్కువ రేటు అని చెప్పని బ్లేమ్ చేసి మేము శ్రీవారికి పొదుపు చేస్తున్నాము అని చెప్పని అభిప్రాయం కలిగేలాగా టెండర్ నిబంధనలు సడలించి ఇవాళ కర్ణాటక రైతు సమాఖ్య వాళ్ళు నెయ్యి సరఫరా చేస్తున్నారు అని అంటే వాళ్ళు లక్షలాది లీటర్ల ఆవు పాలు సేకరణ జరుగుతూ ఉంది. వాళ్ళ ద్వారా వాళ్ళు ఆవు పాలు సేకరించి ప్రాసెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు నెయ్యి ఉత్పత్తి చేయగలుగుతా ఉన్నారు. శ్రీవారికి
నెయ్యి సరఫరా చేయాలి అనుకునే కాంట్రాక్టర్స్ ఎవరైనా కూడా, ఆ బిడ్డింగ్ లో పాల్గొనాలి అనుకునే టెండర్దారులు ఎవరైనా కూడా కొన్ని నామ్స్ ఫాలో కావాలి. అందులో ప్రధానమైంది పర్ డే 2.5 లక్షల లీటర్ల ఆవు పాలు ప్రాసెస్ చేసే డైరీ కలిగి ఉండాలి. ఆ నిబంధన రద్దు చేసింది వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ఉన్న బోర్డు. అంటే నీకు ఆవు పాలు ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉన్నా లేకపోయినా పర్వాలా, ఆ డైరీ 3 సంవత్సరాల పాటు డైరీ నిర్వహణ జరిగున్న అనుభవం ఉండాలి. ఆ నిబంధన కూడా 1 సంవత్సరానికి పరిమితం చేశారు. ప్రయాణం 250 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసిన స్థాయి ఉండాలి, దాన్ని కూడా సడలించారు. అలాగే పర్ డే 8 టన్నులు నెయ్యి వాళ్ళు ప్రొడ్యూస్ చేయంగా ఇంకా మార్కెట్ అవసరాల రీత్యా అదనంగా ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఆ డైరీకి ఉండాలి, దాన్ని కూడా రద్దు చేశారు. అంటే డైరీ కానవసరంలా, ఆవు పాలు సేకరించిన అవసరంలా, వాళ్ళకి అనుభవం లేకపోయినా పర్వాలేదు. వీళ్ళకి ఏం కావాలి? లోయెస్ట్ రేట్ 319 రూపాయల 80 వాళ్ళు బిడ్డింగ్ చేశారు. వాళ్ళు దాఖలు చేసిన లోయెస్ట్ బిడ్డింగ్ చూసుకున్నారు తప్ప వాళ్ళకి అంతటి నెయ్యిని సరఫరా చేయగలిగే డైరీ అందుబాటులో ఉందా లేదా, వాళ్ళు పాలు సేకరించుతున్నారా లేదా అని చెప్పని వెరిఫై చేసుకోవాలి. మనకు ఒక సామెత ఉంది, ఓలి తక్కువ అని చెప్పని గుడ్డిదాన్ని చేసుకుంటే కొండలన్నీ బగలగొట్టింది అంటారు. వెనకటి రోజుల్లో కొన్ని సామాజిక వర్గాల్లో ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే సాంప్రదాయం ఉండేది. అంటే ఈ ఎదురు కట్నం చౌకగా వస్తుంది కదా అని చెప్పని ఒక కళ్ళు లేని అమ్మాయిని చేసుకున్నారు. సరే చౌకగా వచ్చింది కరెక్టే, కానీ అమ్మాయికి బలహీనత ఉంది కదా, అందతో ఉంది కదా. ఆ రోజుల్లో కుండల్లోనే కదా వంటలు చేసుకునేది. ఈ కుండలన్నీ పగిలిపోయినాక కానీ ఓలి తక్కువ అని చెప్పని రాజీ పడ్డదాని పర్యవసానం ఏంటనేది గుర్తురాల. అలాగే ఇక్కడ కూడా నువ్వు 319 రూపాయల 80 ప్రాధాన్యత ఇచ్చావు, టెండర్ నిబంధనలు సడలించావు. అసలు ఏ ఉద్దేశంతో ఆ టెండర్ నిబంధనలు కఠినంగా అమలుపరిచారు? బెస్ట్ క్వాలిటీని దృష్టిలో పెట్టుకొని నిర్దిష్టంగా నెయ్యి తయారు చేయగలిగే స్థాయి ఉన్న సంస్థలే పాల్గొనాలని చెప్పని ఆ విధమైన టెండర్ నిబంధనలు రూపొందిస్తే అవన్నీ సడలించి ఎవరికి ఆస్కారం కలిగించావు? అసలు డైరీయే లేని, అసలు ఆవు పాలు సేకరణ చెయ్యని ఒక ట్రేడర్కి అవకాశం కల్పించావు. అతనేం చేశాడు? పామోలిన్ తీసుకున్నాడు, కెమికల్స్ మిక్స్ చేశాడు. సరే పామోలిన్ కెమికల్స్ తోటి ఒక ట్యాంకర్ పంపించాడు, వెరిఫై చేసుకోవాలి కదా. 2 ట్యాంకర్లు వచ్చినాయి, ఆ రోజైనా వెరిఫై చేసుకోవాలి కదా. 60,10,000 కేజీల నెయ్యి ఈ 19-24 మధ్య వాళ్ళు సరఫరా చేశారు. 60 లక్షల కిలోలు అంటే 6,000 టన్నులు, సుమారుగా 20 టన్నుల కెపాసిటీ ఉన్న 300 ట్యాంకర్లు. అన్ని ట్యాంకర్ల నెయ్యి సరఫరా అవుతుంటే అది నెయ్యి కాని నెయ్యి లాంటి పదార్థం అని చెప్పని గమనించలేకపోయారా? గమనించారు. గమనించినా సరే ఆ సరఫరానే కొనసాగించారు. వాటితోటి ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. 20 కోట్ల లడ్డూలు శ్రీవారి ప్రసాదంగా ఇవాళ మనకు తెలుసు. నేను తిరుపతి వెళ్ళొచ్చినా, మీరు తిరుపతి వెళ్ళొచ్చినా లడ్డు మీ ఇంట్లో మీరు ఒక్కళ్ళే ప్లేట్లో పెట్టుకొని తినరు. 10 మందికి స్వామివారి ప్రసాదం అని చెప్పని పంపిణీ చేస్తారు. మీతో పాటు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి, మీ వర్క్ ప్లేస్లో మీ స్నేహితులకు కూడా స్వామివారి ప్రసాదం అని చెప్పని అందరికీ పంపిణీ చేస్తారు. వాళ్ళు కూడా మీరు ఎంత ఇస్తే దాన్ని ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉన్న నలుగురితో పంచుకుంటారు. అంటే 20 కోట్ల లడ్డూలు ఎన్ని కోట్ల మంది స్వీకరించుంటారు ప్రసాదం రూపంలో? అంటే ఇంతమంది అత్యంత పవిత్రమైన స్వామివారి ప్రసాదంగా స్వీకరించింది ఈ అడల్ట్రేటెడ్ నెయ్యి లాంటి పదార్థంతో అని చెప్పని వాళ్ళ నిర్ధారణ అయింది కదా. దీనికి బాధ్యులు ఎవరు? ఇవాళ హిందూ సమాజం, దేశంలో మెజారిటీలు హిందూ మతోన్మాదంతో చెలరేగిపోతా ఉంటారు, మైనార్టీల హక్కులు హరిస్తా ఉంటారు, ఇలా రాజకీయ స్లోగన్లు చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ ఉద్దేశపూర్వకంగా స్వామివారి పవిత్రతను భంగం చేయటమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఈ కుట్రకోణాన్ని ఏమనాలి? ఇవాళ హిందూ సమాజం వాళ్ళకి ఏ శిక్ష విధించాలి? నేను ఒక 2 ఇన్సిడెంట్లు చెప్తా. సాల్మన్ రష్డీ అని చెప్పని ఒక రచయిత ఉండేవాడు. అతను శాటానిక్ వర్సెస్ అని చెప్పని ఒక నవల రాశాడు. ఆ నవలలో మహమ్మద్ ప్రవక్తని కించపరిచాడు అని చెప్పని ఇతను ఇండియన్ ఆరిజిన్ ఉన్న ఇంగ్లీష్ రచయిత. ఇతనికి శిరచ్ఛేదనం చేస్తే ఇతని తల నరికి తెచ్చిన వాళ్ళకి $30 మిలియన్ ఇస్తాను అని చెప్పని ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న ఆయతుల్లా ఖొమైనీ ఫత్వా జారీ చేశాడు. అంటే ఒక రచయిత మహమ్మద్ ప్రవక్తని కించపరిచే వ్యాఖ్యలు ఆ రచనలో చేశాడు అని చెప్పని ఇస్లాం సమాజం అంత కఠినంగా స్పందించింది. తస్లీమా నస్రీన్ అని చెప్పని ఇంకొక బంగ్లాదేశ్ రచయిత్రి, ఆమె 1992 బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత చెలరేగిన మత ఘర్షణల్లో బంగ్లాదేశ్ లో మైనారిటీలుగా ఉన్న హిందువుల కుటుంబాల పట్ల అక్కడ మెజారిటీగా ఉన్న ముస్లింస్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పని ఒక నవల రాసింది. లజ్జా ఆ నవల పేరు, బెంగాలీలో రాసింది. అలా రాసిన క్రమంలో నిజాలామ నిర్భయంగా వెల్లడి చేసింది అని చెప్పని ఇది ఇస్లాం సమాజానికి వ్యతిరేకంగా రాసిన నవల అని చెప్పని ఆమెను కూడా శిరచ్ఛేదనం చేయమని చెప్పని అక్కడ మత పెద్దలు ఫత్వా జారీ చేశారు. ఆమె పారిపోయి భారతదేశం వచ్చి ఇక్కడ రాజకీయ ఆశ్రమం పొందింది. ఆశ్రయం పొందితే ఆమె హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఇక్కడ అటెండ్ అయితే ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమంలోకి వచ్చి ఆమె మీద భౌతికంగా దాడి చేసి అక్కడ నిర్వాహకులను కూడా వీళ్ళు గాయపరిచారు. మరి
ఆ సమాజం అంత కఠినంగా స్పందిస్తున్నప్పుడు ఇన్ని కోట్ల మంది మనోభావాలను గాయపరుస్తూ ఇన్ని సంవత్సరాల పాటు ఇంత విశృంఖలత్వాన్ని ప్రదర్శించిన ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి వీళ్ళకి ఏం శిక్షలు విధించాలి? రేపు చట్టం ఏం కేసులు పెట్టుద్ది, చట్టపరంగా ఏం శిక్షలు ఎదురవుతాయనే తర్వాత సంగతి. కానీ ఇవాళ కోట్ల మంది మనోభావాలతో ముడిపడి ఉన్న దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ధార్మిక క్షేత్రం తిరుమల, అటువంటి శ్రీవారి సన్నిధిని మాలిన్యం చేసిన ఇటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ ముఠాకి ఏ శిక్షలు విధించాలి? ఖచ్చితంగా ఇది హిందూ పౌర సమాజం ముందున్న ఒక $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఈ మధ్య చూస్తాం మనం, పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే అతను ప్రమాదంలో మరణిస్తే కూడా అది క్రైస్తవ సమాజం మీద జరుగుతున్న దాడిగా, దాన్ని హత్యగా చిత్రీకరిస్తూ ఎంత హంగామా సృష్టించారో చూసాం మనం. ఎంత బహిరంగంగా వీధుల్లోకి వచ్చి హెచ్చరికలు జారీ చేశారో చూసాం మనం. మరి అటువంటి సందర్భంలో ఇవాళ హిందూ సమాజం ఏ విధంగా స్పందించాలి? ఈ హిందూ సమాజం ఏ శిక్షలకి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ వైవి సుబ్బారెడ్డి లైబులు? కనీసం ఇప్పటికైనా సరే మా వల్ల జరిగిన తప్పు ఇది అని అడ్మిట్ కావడానికి కూడా వాళ్ళ అహం, వాళ్ళ కండకావరం వాళ్ళని ఎలో చేయటలా. ఇప్పటికీ మా వల్ల ఏం తప్పు జరగలేదు, మేము ఆణిముత్యాలం స్వాతిముత్యాలం అని చెప్పుకుంటున్నారు. కానీ తప్పు జరిగింది, ఈ తప్పుకు వీళ్ళు బాధ్యులు అని చెప్పని వైవి సుబ్బారెడ్డి కోరిక మేరకు సుప్రీంకోర్టు నియమించిన విచారణ సంస్థ నిర్ధారణ చేసి వాళ్ళ ఛార్జ్ షీట్ న్యాయస్థానానికి సబ్మిట్ చేసింది. నెలల తరబడి ఇందులో బాధ్యులైన వ్యక్తులు అరెస్టులై జైళ్లలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ విధమైన ఈ సంఘటనకు పాల్పడ్డా వైవి సుబ్బారెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళందరినీ నియమించి ఒక ప్రేక్షక పాత్ర వహిస్తూ వినోదాన్ని ఆస్వాదించిన జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ విషయంలో మాత్రం కోట్లాది మంది హిందూ సమాజం ఖచ్చితంగా కఠినమైన నిర్ణయం తీసుకొని ఇటువంటి వాళ్ళకి మళ్ళీ భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ అధికారం కట్టబెట్టడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు కల్పించాలి. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.